అందరికీ నమస్కారం. ప్రకాష్ రాజ్, నిన్ను పుట్టించిన దేవుడు అగుపడితే కూడా లాకప్లు వేస్తారు. అంత దుర్మార్గునివిరా నువ్వు. ఈ దేశపు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల పైసలతోటి డబ్బులు సంపాదించి ఒక దేశ ప్రధానిని విమర్శిస్తే గొప్పను అయితే అనుకున్నావురా ప్రకాష్ రాజ్? అసలు నువ్వు ఎట్లా పుట్టినవురా ఈ దేశం లోపట? ఒక వ్యక్తికి రెండు దిక్కుల ఓట్లు ఉండదనే సంగతి నీకు తెలుసు. సరైన కార్యక్రమము ఏర్పాటు చేసింది ఈసీఐ. మరి నువ్వు సర్ఫాములు నింపి ఇచ్చినావా? నాకు బెంగళూరులో ఓటు హక్కు తీసేసిండు అంటున్నావు. నువ్వు బెంగళూరులో ఉంటానవా, తెలంగాణలో ఉంటానవా, ఆంధ్రలో ఉంటానవా, మద్రాసు ఉంటానవా, బొంబాయిలో ఉంటానవా? ఎక్కడ నీ స్థావరం? అది నువ్వు చెప్పగలగాలి, ఫామ్ నింపగలగాలి. అప్పుడు నీకు ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కు ఎవడు తీసేస్తుంది వీల్లేదు. కానీ నీకు ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉన్నది. ప్రధానమంత్రిని బదనాం చేయాలి, అది నీ ఎజెండా. కానీ ప్రజలు ఈ రోజుల్లో అర్థం చేసుకున్నంత కెపాసిటీ ఉన్నది. నీ ఓటు హక్కును కాపాడుకోవడానికి సర్ఫామ్స్ నింపించినవా లేదా? అవులే, నువ్వు చాలా ఈ దేశపు సొమ్ము తినుకుంటా ఈ ప్రేక్షకులు ఇచ్చిన పైసలతో ఎదిగి ఈ దేశాన్ని దూషిస్తున్నావు, ఈ దేశ సంస్కృతిని దూషిస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. అంటే ఒక ప్రధానిని నువ్వు కౌంటర్ చేస్తే నీకు గొప్ప పేరు వస్తుంది అనుకుంటాను, కానీ అది మంచిది కాదు. ప్రధానమంత్రి ఒక గ్లోబల్ లీడర్, నీకు అది అగుపడతలేదు. అతడు చాలా పెద్ద దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించిండు, నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. కాబట్టి ప్రకాష్ రాజ్, నువ్వు మంచి యాక్టరు, కానీ నీ వ్యక్తిగత ప్రవర్తన మంచిగా లేదు. దాన్ని సవరించుకో. జై హింద్, జై భారత్.